హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. సో జేఎల్ హిందీ ఫైనల్కి పేపర్ అయితే రావడం జరిగింది. సో మార్క్స్ కౌంటింగ్ చేసేటప్పుడు చాలామంది అభ్యర్థులు ఫోన్ చేసి అడుగుతూ ఉన్నారు, సార్ ఇగ్నోర్ అయినటువంటి క్వశ్చన్ ఎట్లా కౌంట్ చేయాలి, ఏ విధంగా చేయాలనేటువంటి టాపిక్ని తీసుకొని ఒక చిన్న వీడియో చేయడం జరుగుతూ ఉన్నది. సో కాబట్టి ఇది మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. సో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరి సబ్స్క్రైబ్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. హిందీకి సంబంధించినటువంటి విషయాలు, ఇలా ఎగ్జామ్కి సంబంధించినటువంటి విషయాలు చిన్న చిన్న టాపిక్స్ మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఒక క్యాండిడేట్కి మనకి పేపర్ 1లో ఎట్లా అంటే మీరు ఎట్లా తీసుకోండి అంటే పేపర్ 1 సో మీరు ఎప్పుడైతే కౌంట్ చేసేటప్పుడు 3 అంశాలు తీసుకోండి. ఒకటి కరెక్ట్ క్వశ్చన్స్ అనే కాలం ఒకటి రాసుకోండి, రాంగ్ క్వశ్చన్స్ అనేటువంటిది ఒక కాలం రాసుకోండి, అదేవిధంగా ఇగ్నోర్డ్ క్వశ్చన్స్ అనేటువంటిది ఒక కాలం రాసుకోండి, టోటల్ క్వశ్చన్స్ అనేటువంటి ఒక కాలం రాసుకొని ఫస్ట్ ఎగ్జాంపుల్గా తీసుకోవడం జరుగుతూ ఉన్నది. ఒక క్యాండిడేట్కి సో మనకు వచ్చేసి కరెక్ట్ క్వశ్చన్స్ ఒక 60 అయినాయి. సో రాంగ్ క్వశ్చన్స్ ఎన్ని 89 అయినాయి. ఇగ్నోర్డ్ క్వశ్చన్స్ ఎన్ని, అందరికీ ఇది సేమ్ ఉంటుందని ఎంత 1. టోటల్ యాడ్ చేయండి, టోటల్ యాడ్ చేస్తే 150 అవుతుంది. కొంతమంది ఏం చేస్తున్నారంటే 150 మైనస్ ఏం చేస్తున్నారు, ఇక్కడ 89 చేస్తున్నారు. 89 చేయడం వల్ల ఏమవుతుంది, 61 వస్తుంది. 61 మార్క్స్ వచ్చినాయి అని చెప్పేసి కౌంట్ చేసుకుంటూ ఉన్నారు. అట్లా కాకుండా రాంగ్ క్వశ్చన్స్ ప్లస్ ఏంటి కరెక్ట్ క్వశ్చన్స్ అనే ఒక కాలము, ఇగ్నోర్డ్ మీరు కౌంట్ చేయకండి. 150 మైనస్ 89 అనేది కూడా చేయకండి. కరెక్ట్ క్వశ్చన్స్ ఏంటి అని కౌంట్ చేసుకోండి ఫస్ట్. సో ఈ విధంగా మీరు కౌంట్ చేసుకుంటారండి. కౌంట్ చేసుకున్న తర్వాత పేపర్ 1 మార్క్స్ ఆఫ్టర్ నార్మలైజేషన్ అంటే ఇంతకుముందు చెప్పుకున్నాం కదండి. సో మనకి ఇగ్నోర్డ్ అయినటువంటి క్వశ్చన్కి మనకి ఎన్ని మార్క్స్ వస్తాయి అనేటువంటిది కౌంట్ చేసుకోవడం అనమాట. సో 149 ఇక్కడ మీరు 150 మైనస్ 89 చేయకుండా 149 మైనస్ 89 చేస్తే ఇక్కడ మీకు కరెక్ట్ ఎన్ని క్వశ్చన్స్ కరెక్ట్ అయినాయో ఇవి తెలుస్తుంది అన్నమాట. సో ఇక్కడ మనకు వచ్చేసి 149కి ఎంత వచ్చినాయంటే 60 మార్క్స్ రావడం జరిగింది. సో 150కి ఎంత, సేమ్ ప్రిన్సిపల్ వేసుకొని ఎవరికైతే అంటే ఇక్కడ 60 వస్తే 60 ఇది ఒక్కటే చేంజ్ చేసుకోండి. ఈ ఒక్కటే 150 ఇంటూ 70 వస్తే 70 వేయండి, 40 వస్తే 40 వేయండి, 120 వస్తే 120 వేయండి బై 149. ఇది ఫార్ములా అండి. సో ఎంత వస్తుంది క్యాలిక్యులేట్ చేస్తే ఆ మార్క్స్ ఇక్కడ మీరు వేసుకోండి. ఒక 3 డిజిట్స్ మాత్రమే తీసుకోండి అండి. పాయింట్ తర్వాత 1 2 3 డిజిట్స్ తీసుకోండి. ఇక్కడ 60 మార్క్స్ రావడం జరిగింది కాబట్టి 402 అంటే 60.402 ఇంకా డాష్ వస్తుంది కానీ అవసరం లేదు. 402 అనేటువంటి మూడు డిజిట్స్ మాత్రమే తీసుకోండి. సో ఇక్కడ మనకు పేపర్ 1లో వచ్చినటువంటి ఒక 60 మార్క్స్ సాధించినటువంటి క్యాండిడేట్కి ఎగ్జాంపుల్ చెప్తున్నాను అండి. 60 మార్క్స్ ఇక్కడ 80 కావచ్చు, 120గా మీకు వచ్చిన మార్క్స్ యాడ్ చేసుకోండి. సో ఇక్కడ మాత్రం ఈ సేమ్ ప్రిన్సిపల్ ఉంటుంది. సో ఇక్కడ వచ్చినటువంటి మార్కులు 60.402. ఇంకా ఎక్స్ట్రా డిజిట్స్ వస్తే మాత్రం 3 డిజిట్స్ వరకే తీసుకొని పెట్టుకోండి. తర్వాత పేపర్ 2 అండి. పేపర్ 2లో కూడా సేమ్ ఎన్ని కరెక్ట్ క్వశ్చన్స్ ఎన్ని అయినాయి, తర్వాత రాంగ్ క్వశ్చన్స్ ఎన్ని, ఇగ్నోర్డ్ క్వశ్చన్స్ సంఖ్య ఎంత వేసుకొని టోటల్ చూసుకోండి. ఒకసారి టోటల్ చూసుకొని టోటల్ నుంచి వెళ్ళి ఇవి తీసేయకండి, అట్లయితే ఇబ్బంది అవుతుంది. సో ఇక్కడ ఇగ్నోర్డ్ క్వశ్చన్స్ మళ్ళీ డబల్ యాడ్ అవుతూ ఉంటాయి అన్నమాట. కాబట్టి మీరు ఇక్కడ ఏం చేయాలంటే 148 మైనస్ ఈ రాంగ్ క్వశ్చన్స్ తీసేస్తే 48 తీసేస్తే ఎంత అవుతుంది 100 వస్తుంది. అదే 150 మైనస్ 48 చేసుకుంటారు అనుకోండి మనకి ఎక్స్ట్రా కౌంట్ వస్తుంది. అట్లా మీరు కొంతమంది అభ్యర్థులు కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నారు. ఆ విధంగా చేయకండి. సో ఈ విధంగా కాలం 1 ఏంటిది కరెక్ట్ క్వశ్చన్స్, కాలం 2 వచ్చేసి రాంగ్ క్వశ్చన్స్, ఇగ్నోర్డ్ క్వశ్చన్స్, టోటల్ క్వశ్చన్స్, ఇది ఒకసారి చూసుకోండి. తర్వాత పేపర్ 2లో వచ్చేసి మనకి మార్క్స్ ఆఫ్టర్ నార్మలైజేషన్ ఎట్లా 100 వచ్చినాయి, మీకు 100 మార్క్స్ వచ్చినాయి కాబట్టి 100 మార్క్స్లో ఎంత 200 ఇంటూ 2 అంటే ఒక క్వశ్చన్ 2 మార్క్స్. సో 200 మార్క్స్. సో 296 ఎందుకు 296 2 క్వశ్చన్స్ ఇగ్నోర్ చేయడం జరిగింది కదా. సో ఇగ్నోర్ చేయంగా మిగిలినటువంటి మార్కులు ఎన్ని 296. 296కి నీకు ఎన్ని వచ్చినాయి 200 మార్కులు వచ్చినాయి. సో 300 క్వశ్చన్లు అంటే 150 క్వశ్చన్లు కనుక కరెక్ట్ ఇచ్చినట్లయితే 300 మార్కులకు నీకు ఎన్ని వస్తాయి, సేమ్ ప్రిన్సిపల్ 300 ఇంటూ 200 అంటే ఇక్కడ 200 వస్తే 200 లేకపోతే 250, 260, 270, 300, 340 మీకు వచ్చిన మార్కుల సంఖ్య ఇక్కడ వేసుకోండి. బై సేమ్ ఇది సేమ్ ఉంటుంది, ఇది సేమ్ ఉంటుంది. ఎందుకంటే ఇగ్నోర్డ్ క్వశ్చన్లు కేవలం 2 మాత్రమే. సో కాబట్టి 300 ఇంటూ 200 డివైడెడ్ బై 296 ఇట్లా చేస్తే ఎన్ని మార్కులు వచ్చినాయి 202
202.702 మార్క్స్ రావడం జరిగింది. సో ఇది పేపర్ 2 మార్క్స్, ఇది పేపర్ 2 మార్క్స్, ఇది వచ్చేసి పేపర్ 1 మార్క్. సో ఇవి రెండు కలపండి 60 అంటే టోటల్ ఇప్పుడు వచ్చేసి మనకి టోటల్ మార్క్స్ అనేటువంటిది కలుపుకోవాలి. కొంతమంది ఏం చేస్తున్నారు, పేపర్ 1 పేపర్ 2 రెండు లంసంగా కలిపేసి మార్క్స్ చేస్తున్నారు. అట్లా కూడా చేసుకోవద్దు. పేపర్ 1 పేపర్ 2 ఇండివిజువల్గా మీరు ఏం చేసుకోవాలి, దాన్ని కౌంట్ చేసుకోవాలి. సో టోటల్ మార్క్స్ పేపర్ 1 + 2 ఇవి రెండు కూడా యాడ్ చేస్తే 60 ఎంత వచ్చింది మనకు, 60.402. అదేవిధంగా 202.702. సో ఇవి రెండు కలిపి ఎంతో ఎన్ని మార్కులు వచ్చినాయి, 263.104. ఇప్పుడు మనకు ఉన్నటువంటి ఈ క్వశ్చన్స్ ఇగ్నోర్ చేయడం జరిగింది కాబట్టి పాయింట్స్లలో కంపల్సరీగా మనకి మన యొక్క స్కోర్ అనేటువంటిది ఉంటుంది, పాయింట్లలో ఉంటుంది. లైక్ టెట్ ప్లస్ డిఎస్సి యాడ్ చేస్తే ఏ విధంగా పాయింట్స్ వచ్చినాయో, సో ఈ విధంగా పేపర్ 1 పేపర్ 2 ఇగ్నోర్డ్ చేయడం వల్ల మనకి పాయింట్లలో మార్క్స్ వచ్చే అవకాశం ఉంది. ఇది జస్ట్ ఇన్ఫర్మేషన్ పర్పస్ మాత్రమే ఈ వీడియో తీయడం జరిగింది. మీకు అన్ని విషయాలు టీఎస్పీఎస్సి వెబ్ నోట్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది. సో కాబట్టి మీరు దీన్ని ఒక ఇన్ఫర్మేషన్ వీడియోగా మాత్రమే తీసుకొని సో ఈ విధంగా కౌంట్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయవలసిందిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా కన్ఫ్యూజ్ కాకండి, తొందరపడకండి, నిదానంగా మీరు కౌంట్ చేసుకోండి. సో అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.